ఓ రోజు ఎక్స్ సీఎం జయలలిత గారిని కలవటానికి వెళ్ళాడట, ఏదో ఒక పని నిమిత్తం. 4 గంటలు బయట కూర్చోబెట్టి, మరి కారణం మనకు తెలీదు, లోపలికి రావటానికి పర్మిషన్ ఇవ్వలేదట. అక్కడే ఒక మాట దేవుని కోరుకున్నాడట. ఈరోజు సినీ యాక్టర్గా ఉన్నా, రాగల దినాల్లో ఈ తమిళనాడు రాష్ట్రానికి నేను సీఎంను కావాలా? మీరు కూడా అనుకోండిరా. ఏమనుకుంటారు? అరే పెద్దగా చెప్పండి. అది రాత్రి వెళ్ళాం కదా, అలానే మనం ఎవరివి? అది పౌరుషంతో చెప్పాలా? ఆమెను కాదు. క్రైస్తవుడా, రాజ్యములకు శిరస్సు వంటి జనం నీవు. ఏ రంగములో ఉన్నా నువ్వు పైవాడిగానే ఉంటావు, నువ్వు తలగానే ఉంటావు. ఆయన నామ మహిమ కొరకు దేవుడు నిలవబెడతాడు. హల్లెలూయా. అరే అక్కడ దాకా ఎందుకు? మీరు విన్నారు లేదు? తమ్ముడు ఒకసారి అతను విన్నా వాళ్ళు చేయి పైకి ఎత్తాను, నన్ను బ్రతికించాలి, లేకపోతే నేనేదో అదిగో రాజకీయం తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, అబ్రాం గారు. అక్కడ నేనంట, ఒక అల్లుడు నోటి నుంచి వచ్చిన మాటే దేవుడు స్థిరపరిస్తే, ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడిన నీ నోటి నుంచి వచ్చిన మాట దేవుడు నిశ్చయంగా స్థిరపరుస్తున్నాడు. ఏ రోజుకైనా తమిళనాడు రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అవుతా, ఏ రోజుకైనా అవుతా అని అన్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు, ఏం చేశాడు మనకు తెలియదు. కాలచక్రం మీరు ఎప్పుడైనా చూడండి. ఈరోజు పెంట కుప్పల మీద పడిపోయినోడు ఏనాటికైనా సింహాసనం మీద కూర్చుంటాడు, ఏనాటికైనా సింహాసనం మీద కూర్చుంటాడు. ఈరోజు మనం బ్రతికిన దినాల్లో మన కళ్ళ ఎదుట ఆ బిడ్డను సీఎంగా దేవుడు నిలవబెట్టాడు. తన ప్రమాణ స్వీకారం రోజు వెనక ఫ్లెక్స్ పెట్టారు. ఆ ఫ్లెక్స్ మీద తాటికైన అక్షరాలతో ఏమని రాశాడో తెలుసా? జోసఫ్ విజయ్. ఎస్ ఐ యామ్ జోసఫ్, ఎస్ ఐ యామ్ జోసఫ్. నా ప్రభు బిడ్డలారా, క్రైస్తవులు అని అంటరాని వాళ్ళుగా ప్రజల్ని చూస్తున్నారా? హేళన చేస్తున్నారా? కించపరుస్తూ మాట్లాడుతున్నారా? తృణీకరిస్తూ మాట్లాడుతున్నారా? హేయులుగా ఐగుప్తీయులు హెబ్రీయుల నుంచి నా దినాల్లోనే ఆ హేయుడినే ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్ళాడే. యోసేపు దేవుడే నీ దేవుడు. నీ బ్రతుకులో కూడా నా దేవుడు ఆ కార్యం చెయ్యునుగాక.